Hello, Masters. Welcome to Shembhala book reading session. Today is session 30. ఇది కంటిన్యూషన్ అని చెప్పలేను ఆ బుక్ రీడింగ్కి, బట్ ఎట్ ద సేమ్ టైం చిటారు కొమ్మన అంటూ ఒక చాప్టర్ పెట్టారనమాట. దీని గురించి ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా అంటే ఆ, ఇలా చెప్తున్నారు. డాక్టర్ వాసిలి వసంత్ కుమార్ అన్నమాట దీని గురించి చెప్పింది. ఆగండి ఆగండి ఆగండి, పుస్తకం పూర్తయిందని మురిసిపోతున్నారా? హిమాలయాలను చూసి వచ్చాము అనుకుంటున్నారా? స్వర్గారోహణం చేసి వచ్చాము అనుకుంటున్నారా? శంబలను తనివి తీరా దర్శించాము అనుకుంటున్నారా? హిమాలయాల్లో తారసపడ్డ మహర్షులను చూసి ఎందరో మహాత్ములు అందరికీ వందనాలు అని అనుకుంటున్నారా అని అడుగుతున్నారు మనల్ని, ఆడియన్స్ని. ఎస్, మనకు కూడా అలాంటి ఫీలింగ్సే కలిగాయి కదా, అందుకే ఎగ్జాక్ట్లీ అవే క్వశ్చన్స్ అడిగారు అని చెప్పేసి. అబ్బా, ఎంత అందమైన పుస్తకం, ఎంత చిక్కని కథనం, ఎంత చక్కటి పాత్ర చిత్రణ. మాస్టర్ శార్వరి ఈజ్ గ్రేట్, అనదర్ మాస్టర్ పీస్ ఫ్రమ్ అవర్ మాస్టర్ అని చెప్పేసి ఆ మాస్టర్ గారిని కూడా పొగిడారు. ఎవరు? వాసిలి వసంత కుమార్ గారు. ఓ, ఎన్ని సంఘటనలు, ఎన్నెన్ని సందర్భాలు, వీటి మధ్య గుప్పెడు క్యారెక్టర్స్, వేళ్ళు కదిలితే రహస్యాలు అక్షరాలలో తలదాచుకుంటాయి. అబ్బా, వేళ్ళు కదిలితే రహస్యాలు అక్షరాలలో తలదాచుకుంటాయి అంటే అర్థం ఏంటంటే, బుక్ రీడింగ్ చేసేటప్పుడు ఆయనకు నోట్స్ రాసుకుంటారు కదా. నోట్స్ ఎలా రాస్తారు? చేతి వేళ్లతో రాస్తారు. ఆ వేళ్ళు కదిలితే అక్షరాలు అవుతాయి కదా. ఆ అక్షరాలలో ఏముంటాయటంటే శంబల రహస్యాలు, హిమాలయాల రహస్యాలు, అద్భుతమైన రహస్యాలు తలదాచుకుంటాయి. పొయటిక్ వే అన్నమాట, కవితాత్మక ధోరణిలో ఆయన చెప్పారు. వీటికి తోడు ఎన్నో తగ్గ పాత్రలు, మబ్బుల్లా తేలిపోయే జీవన చిత్రాలు, మంచులా కరిగిపోయే మానసిక నేపథ్యాలు, నిలిచిపోయే తాపసిక సత్యాలు. ఫైనల్గా సత్యాలు అని చెప్పారు. ఇవన్నీ కూడా చాలా పొయిటిక్గా మన అనుభూతిని డాక్టర్ వాసిలి వసంత కుమార్ గారు చెప్తున్నారు. మీ జీవితంలో భార్గవ ఎక్కడైనా తారసపడ్డా? ఏ మలుపులోనైనా గురువు శార్వరి కనిపించారా? శివాని ఎప్పుడైనా అగుపించిందా? కనీసం ఒక లామ, ఒక తారాదేవి, ఒక డాకిని ఇలా ఎవరైనా కనిపించారా? మనల్ని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఎలా తీసుకోవచ్చంటే, భార్గవ గారు, శార్వరి గారిని మనము వాళ్ళని వాళ్ళగా అర్థం చేసుకున్నాము. కానీ మన లైఫ్లో కూడా అలా భార్గవ గారిలాగా స్పిరిచువల్ జర్నీస్ చేసి రియల్ ఇంటెన్షన్తో, రియల్ స్పిరిచువల్ విజ్డమ్ కొరకు చేసిన వాళ్ళు, అలా చేసిన వాళ్ళు ఉన్నారా? అలాంటి జ్ఞానం పొందిన వాళ్ళు ఉన్నారా? శార్వరి గారిలాగా ఆయనకు బుక్ రీడింగ్స్ చాలా ఉంది అని చెప్పేసి చెప్పారు కదా. విపరీతమైన బుక్స్ ఉన్నాయి, మార్నింగ్ త్వరగా లేస్తారు, కొంచెం ప్రైవేట్గా ఉండే వ్యక్తి, బయట ఎక్కువగా వెళ్ళరు, ఇవన్నీ ఉన్నాయి కదా. అలాంటి మనస్తత్వం కలిగిన, అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అలాగే అద్భుతమైన పాప శివాని, అలా మీ చుట్టుపక్కల ఎవరైనా, వీళ్ళెంత అద్భుతం, పూర్వజన్మ సుకృతం, ఇవి అనుకుంటే వచ్చేవి కాదు, జన్మతః వచ్చేవి, ఆ అదృష్టం వల్ల వచ్చేవి అనేవి అనిపిస్తూ ఉంటాయి చూడండి మనకు. అలా మీకెవరైనా ఉన్నారా మీ జీవితంలో? మనల్ని చెక్ చేసుకోమని చెప్తున్నారు. పోనీ కనీసం ఒక లామ అంటే ఒక గురువు గారి లాగా, లేదా ఒక తారాదేవి. తారాదేవి అంటే మీకు నచ్చిన దేవి, దేవత, ఎవరైనా సరే, దేవుడు, అలా. ఒక డాకిని అంటే డాకిని ఇక్కడ మెసెంజర్ లాగా అని చెప్పారు. మన వాటిల్లోనే మనం డాకిని, షాకిని అంటే పిశాచాలు, భూతాలు అన్న టైప్లో చెప్తాం కదా. ఇక్కడ శంబల మెసెంజర్స్ అన్నమాట వాళ్ళు, డాకిని. అలా ఎవరైనా ఏదైనా మీకు చెప్పారా? అలా గైడ్ చేసిన వారు ఉన్నారా అన్నట్టుగా అడుగుతున్నారు. పోనీ వీరి మధ్య మీరు కనిపించారా? హిమాలయ మంచు తెరల్లో మిమ్మల్ని మీరు చూసుకోగలిగారా? శంబల ఆనవాళ్లలో మీ చిరునామా దొరికిందా? అంటే ఏంటి అంటే, ఇది చదివేటప్పుడు వాళ్ళందరూ మన మధ్యనే ఉన్నట్టుగా అనిపించిందా? వాళ్ళు హిమాలయాల గురించి వర్ణించడం, ఆ లోయలు, ఆ సరస్సులు అవన్నీ వర్ణించారు కదా. వర్ణించేటప్పుడు మీరు అక్కడే ఉన్నట్టుగా ఫీల్ అయ్యారా? అది అన్నట్లు. అంటే వారి కథలో మనము మమేకమయ్యామా? వారితో పాటు ప్రయాణించామా అంటే మనందరి తరఫున నేను కూడా చెప్పగలను ఎస్ అని.
మనందరము నిన్న ఇదేవి చదవకముందే బుక్ అయిపోగానే మనం అనుకున్నాం కదా! మన అభిప్రాయాలు, మనకెంత సంతోషం కలిగింది అదంతా షేర్ చేసుకున్నాం కదా! సో, ఇప్పుడు ఇక్కడ ఈ వాసిలి వసంతకుమార్ అడిగిన క్వెషన్స్‌కి మనందరి తరఫున నేనేసి చెప్తున్నాను ఆయనకి. యెస్, మేము చూసాము. మేము వాళ్ళతో ప్రయాణం చేశాము. ఆ చిరునామా దొరికింది మాకు అన్నట్లుగా చెప్తున్నాను మాస్టర్స్. ఏ అక్షరం మధ్య మీరు అక్షయంగా కనిపించకపోతే మరోసారి ఈ పుస్తకాన్ని చదవాల్సిందే. అంటే మనము ఇప్పుడు ఆయన ఏవైతే క్వెషన్స్ అడిగారో, అందులో కాదు అని ఆన్సర్ వీరి మధ్య మీకు మీరు వీరి మధ్య మీకు కనిపించారా అంటే నాకు కనిపించలేదు అన్నాను ఆన్సర్. మహిమాలయ మంచు తెరల్లో మిమ్మల్ని చూసుకోగలిగారా అంటే లేదు నేను చూసుకోలేకపోయాను అని చెప్పాను. శంబల ఆనవాళ్ళల్లో మీ చిరునామా దొరికిందంటే లేదు నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్పాను అనుకోండి. అప్పుడేంటి ఈ పుస్తకాన్ని ఇంకొకసారి చదవచ్చు మనం. అంటే ఇంకాస్త బెటర్‌గా అర్థం చేసుకోవాలి. ఇంకాస్త ప్రయాణం చేయాలి. ఈ బుక్ చదువుతూ ఉన్నప్పుడు మనం అక్కడే ఉన్నట్టుగా, వారిలోనే ఒకరుగా ఉన్నట్టుగా, ఆ ఎక్స్‌పీరియన్స్ మనదే అయినట్టుగా ఫీల్ అవ్వాలి. అలా రాసిన పుస్తకం ఈ శార్వరి గారు రాసిన పుస్తకం అన్నట్టుగా చెప్తున్నారు. మీకింకా శంబలకు టికెట్ దొరకనట్లే. ఎప్పుడు మీకు అనిపించకపోతే. మరోసారి ఈ పుస్తకాన్ని చదవాల్సింది మీకింకా శంబలకు టికెట్ దొరకనట్లే అని చెప్పారు. శంబల అంటే స్వర్గమనో, స్వర్గారోహణమనో అనిపిస్తూనే ఉంటే మాయ ముసుగులో మురిసిపోతున్నట్లే. శంబలను చేరుకోవడానికి కావాల్సింది టికెట్ కాదు, సాధన. అది మనకు లాస్ట్ పేజ్‌లో క్లియర్‌గా చెప్పారు. యోగ సాధన కావాలి. ఆ యూనివర్స్‌లో, ఆ పరమాత్మలో, ఆ పూర్ణాత్మతో, ఆహ్, శుద్ధ చైతన్యంతో, ప్యూర్ కాన్షియస్‌నెస్‌తో యోగం అవ్వాలి. కలిసిపోవాలి మనం. అది. ఆ యోగ సాధన కావాలి. సాధించాలనే సంకల్పం. నేను లేని ప్రయాణంలో గమ్యం ఏనాటికి అందిరాదు. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం బుక్ చదువుకున్నాము. అందులో బుక్కుతో పాటు మనం ప్రయాణం చేశాం. అదే కదా అనుకున్నాము. శంబల బస్సులో కూర్చున్నాము. ముందర మాస్టర్స్ డ్రైవ్ చేస్తున్నారు. మనమందరం ప్యాసింజర్ సీట్‌లో కూర్చొని వెళ్ళిపోయాము అన్న ఫీలింగ్ మనకు కలిగింది అంటే వారిలో మనమున్నాము. నేను లేని ప్రయాణం అన్నారు. లేదు. మనం అలా కాదు. మనమందరము ఆ ప్రయాణంలో ఉన్నాము. లేని వారైతే ఏం చెప్తున్నారంటే, నేను లేని ప్రయాణంలో గమ్యం ఏనాటికి అందిరాదు. సో, ఈ బుక్కుతో పాటు ట్రావెల్ చేసి ఉండకపోతే, శంబలకు సంబంధించింది ఇంకా అర్థం కాలేదు, అర్థం చేసుకోవాల్సింది ఉంది. ఇప్పుడు మనకు పూర్తిగా అర్థమైపోయిందని కాదు దాని మీనింగ్. మాస్టర్ ఎక్కడెక్కడికైతే తీసుకెళ్ళాలి అనుకున్నారో శార్వరి గారు, అక్కడక్కడికి వారితో పాటు వెళ్ళామా? ఎంత జ్ఞానం తీసుకున్నామో అంత తీసుకున్నాము. కానీ అట్‌లీస్ట్ వెళ్ళగలిగామా ఆ బస్‌లో? యెస్, వెళ్ళగలిగాము. లేకపోతే మాత్రం అంటే చాలా పొయెటిక్‌గా రాసారండి. నేను లేని ప్రయాణంలో గమ్యం ఏనాటికి అందిరాదు. లెట్స్ సే నేనిక్కడ ఫ్లైట్ ఎక్కాను. నేనెక్కడికి వాషింగ్టన్‌కి వెళ్ళాలి అనుకుంటున్నాను. నేను ఫ్లైట్ ఎక్కితే వాషింగ్టన్‌లో దిగుతాను. ఓకే. వాషింగ్టన్‌లో ల్యాండ్ అయినప్పుడు అక్కడ దిగుతాను. వాషింగ్టన్ అనే గమ్యాన్ని నేను చేరుకున్నాను. నాకు వాషింగ్టన్ వెళ్ళాలనుంది. ఫ్లైట్ అక్కడ ఉంది. నేనెక్కలేదు. నేను వాషింగ్టన్ వెళ్ళగలనా? వెళ్ళలేను. వెళ్ళాను అని చెప్పగలనా? చెప్పలేను. ఎందుకంటే ఆ ఫ్లైట్‌లో నేను కూర్చోలేదు. ఫ్లైటు ఉంది. వాషింగ్టన్ డీసీ అక్కడే ఉంది. ఆ స్థలం అక్కడే ఉంది. ఈ ఫ్లైట్ ఇక్కడే ఉంది. బట్ నేను మాత్రం ఆ వెళ్ళే ప్రయాణంలో ప్రయాణికులలో నేను లేను. కాబట్టి నాకు ఆ గమ్యం దొరకదు. ఎక్కడికైతే వెళ్ళాలి అనుకుంటున్నానో లేదు. అదే రాశారు. నేను లేని ప్రయాణంలో గమ్యం ఏనాటికి అందిరాదు. ఇది మీరింక ప్రతి దానికి అప్లై చేసుకోవచ్చు. మీరేదేదైతే గమ్యాలు పెట్టుకుంటున్నారో, లక్ష్యం అనుకోండి, గమ్యం అనుకోండి. అందులో మీరు ఉండాలి. ఉంటాం కదండీ! నేనొక పరీక్షకు చదువుతున్నాను. మరి నేను చదువుతున్నాను. నేను అనేది ఉంటున్నట్లే కదా! జాబ్‌కి అప్లై చేస్తున్నా. ఆ జాబ్ కొరకు నేను ట్రై చేస్తున్నా, ఉంటున్నాను. అంటే ఎలాగా అంటే, ముందర క్వెషన్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి అనుకోవాలి మనం.
అలా పరిపూర్ణంగా మాస్టర్ ఏ ఉద్దేశంతో అయితే జ్ఞానం రాశారో, ఆ ఉద్దేశాన్ని అందుకోవడానికి ఆయనతో పాటు ఆయన అక్షరాల వెంట మనం పరిగెత్తాము. ఎంత రీచ్ అయితే అంతే రీచ్ అయ్యాము. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కానీ మనం ఆ జర్నీ ఇష్టపూర్వకంగా, పూర్తి సంకల్పంతో, పూర్తి విశ్వాసంతో వెళ్ళాము. అంతే విశ్వాసం, అంతే ఇష్టం, సాధించాలన్న తపన, సంకల్పం ఉన్నట్లయితే జాబ్ కానివ్వండి, ఎనీ ఫైనాన్షియల్ బిజినెస్ కానివ్వండి, చదువు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి మీరు సాధించాలి అనుకున్నది. మీరొక గ్రేట్ మాస్టర్ కావాలనుకుంటున్నారు. వందల వేల మందికి టీచ్ చేయాలి అనుకుంటున్నారు. ఎన్నో వర్క్‌షాప్స్, సెషన్స్ రన్ చేయాలి అనుకుంటున్నారు. మీ ద్వారా ఎంతమందికో ధ్యానాన్ని పరిచయం చేయాలనుకుంటున్నారు. మీరున్న సిటీ మాత్రమే కాదు, సిటీ, స్టేట్, కంట్రీ అని కాదు. కంట్రీ ఆ బార్డర్స్ లెక్క చేయకుండా ఎక్కడైనా చేయాలి అనుకుంటున్నారు. అది సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యం. అందులో నేనుని పెట్టండి. నేను అంటే ఇక్కడ మళ్ళీ మనం ఎప్పుడెప్పుడు నేను అనే అహంకారం గురించి మాట్లాడుకుంటాం గదా! ఆ నేను కాదిక్కడ. అది కాదు. మనము అందులో ఇన్వాల్వ్ అయిపోవడం. దాని గురించి చెప్తున్నాను. సో, అది ఉన్నట్లయితే ఏ గమ్యమైనా సాధ్యమే అని చెప్తున్నారు. గమ్యం చేరిన తర్వాత ఆనందాన్ని వెతుక్కోవాలి అనుకుంటే, ప్రయాణంలో ఆనందాన్ని జారవిడుచుకున్నట్లే. ఇది ఇంకొక అద్భుతమైన స్టేట్మెంట్ అండి. మనం ఎప్పుడు ఏం చేస్తాము అంటే, గమ్యం రీచ్ అయితే ఆనందం అనుకుంటాము. కానీ గమ్యాన్ని రీచ్ అయ్యేటప్పుడు ప్రయాణం ఏదైతే చేస్తామో, దానిలో ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నము చెయ్యము అని చెప్పొచ్చు. ఆనందం ఉంటుందని నమ్మకపోవచ్చు. అలాగే అసలు ఆనందం సాధ్యము అనేది కూడా మనం ఒప్పుకోకపోవచ్చండి. ఎంతసేపు ఒక గమ్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రయాణంలో స్ట్రెస్ పడుతూ ఉంటాము. ఎందుకంటే చూపంతా గమ్యం మీద ఉంటది. తప్పు అది కాదు. చూపు గమ్యం మీద ఉన్నా, లక్ష్య సాధన మీద ఉన్నా కూడా, వేసే ప్రతి అడుగును ఎంజాయ్ చేశామనుకోండి, ప్రతి అడుగు దగ్గర మనకొక లెసన్ దొరుకుతుంది. ఒక జ్ఞానం దొరుకుతుంది. ఒక ఛాలెంజ్ ఎదురవుతుంది. ప్రయాణాన్ని ఆస్వాదించినట్లయితే, గమ్యం చేరిన తర్వాత దొరికే ఆనందం ఏదైతే ఉందో, అది కర్మ సిద్ధాంతం ప్రకారం కృష్ణ భగవానుడు చెప్పినట్టు కర్మ సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే, ఇంక రిజల్ట్ మీద ఏ మోజు ఉండదు. అలాగని రిజల్ట్ లేదా అంటే 100% రిజల్ట్ వచ్చి తీరుతుంది. కానీ దానికి పొంగిపోవడం అనేది జరగదు. ఎందుకంటే ప్రయాణం మొత్తం మీరు చేస్తుంది అదే గదా! ఆ సంతోషమైన ఏది వచ్చినప్పటికిని ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. జస్ట్ లైక్ మనం పుట్టాము. మన గమ్యం ఏంటి అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే, నిష్కర్షగా చెప్పాలి అంటే గమ్యం ఏంటంటే చావడం. కానీ అలా అనుకుంటే ఎంత కష్టంగా ఉంటుంది? పుట్టాము. పుట్టిన తర్వాత చావడమే గమ్యం. ఈ ఈ ప్రస్తుతం ఆత్మ ఈ శరీరాన్ని తీసుకొనొచ్చింది. చివరి స్థానం ఏంటి? మరణమే. మరి దాని గురించి ఆలోచిస్తే ఎంతమంది ఆనందపడతాము? ఎవరో మహర్షులు. గ్రేట్, గ్రేట్ సేజెస్ తప్పిస్తే మరణం గురించి ఆలోచించి సంతోషపడ్డ వాళ్ళంటూ ఎవరు ఉండరు. కానీ అది కూడా ఒక లక్ష్య సాధనే మాస్టర్స్. మరణం గురించి ఆలోచించినప్పుడు హమ్మయ్య! విడుదల అవుతున్నాను అని ఎవరికైతే అనిపిస్తదో దట్ ఈస్ ప్యూర్ కాన్షియస్‌నెస్‌లో ఒక భాగం. అందుకని మనం ఏం చేయొచ్చు, సరే మరణము అనగానే భయమే ఏర్పడతది. మనకు సంతోషం ఏమి ఏర్పడదు. అట్‌లీస్ట్ ఎంజాయ్ దిస్ జర్నీ. జీవితంలో వచ్చే ప్రతి ఫేజ్, ప్రతి స్టేజ్, ప్రతి ఛాలెంజ్, ప్రతి ప్రాబ్లమ్ అదంతా కూడా ప్రయాణంలో భాగమే. ఇది నాకు మామూలుగా కూడా చాలా సార్లు అనిపిస్తది మాస్టర్స్. గమ్యం చేరగానే ఉండే ఆనందం ఎలా అవుతది అంటే ఆహ్, నిలకడగా ఉండదొకటి. మళ్ళీ ఇంకొక గమ్యాన్ని వెతుక్కోమంటుంది. అక్కడ ఆగిపోకుండా. ఒక రకంగా మంచిదే. ప్రయాణం ఆగిపోదు. ఇంకొకటి వెతుక్కుంటూ ఉంటారు. కానీ మీరు ఆనందాన్ని మెజర్ చేసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. బికాజ్ జర్నీ ఈజ్ వెరీ లాంగ్. స్థానం ఏదైతే రీచ్ అవుతున్నారో దట్ ఈస్ జస్ట్ లైక్ ఎ పాయింట్. పాయింట్ అంటే ఒక బిందువు. అక్కడ దొరికే సంతోషం ఏదైతే ఉందో పాయింట్ లాగానే చిన్నగా ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా నేను 10థ్ క్లాస్‌లో స్టేట్ ఫస్ట్ రావాలి. వచ్చాను. ఆనందం వచ్చింది ఇమ్మీడియేట్‌గా. నెక్స్ట్ ఏంటి నాకు? ది బెస్ట్ కాలేజ్‌లోకెళ్ళి మళ్ళీ ఇంటర్మీడియేట్‌లో స్టేట్ ఫస్ట్ రావాలి. గోల్ స్టార్ట్ అయిపోయింది నాకు.
మళ్ళీ మొదలు పెడతాను. ఏంటది రేయింబవళ్ళు చదవడం, స్ట్రెస్సు, నాకు చదువొస్తుందా కాదు, స్టేట్ ఫస్ట్ వస్తానా రానా, ఏ కాలేజ్‌లో చేరవ్వాలి, ఏ ట్యూషన్స్‌లో ఇంకెవరి నాకంటే ఎక్కువగా చదువుతున్న వారున్నారు, వాళ్ళని నేనెలా బీట్ చెయ్యాలి, ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి. ఇదే రన్ అవుతూ ఉంటది. రన్ అయినా పర్వాలేదు. ఇట్స్ ఓకే. స్ట్రెస్ పడకుండా మీరు ఎంజాయ్ చేస్తున్నంత వరకు మీరు చేసేది. అప్పుడేమవుతుంది అంటే, ఆ ప్రయాణం ఆస్వాదించినట్టు. మనమందరం కూడా ప్రయాణాన్ని ఆస్వాదించకుండా లక్ష్యంకి చేరితే, లక్ష్యం చేరిన తర్వాత ఆనందపడతాము అనుకుంటున్నాం కానీ, అదెలాగా అంటే, లేని రేపు గురించి ఈరోజే బాధపడ్డం, లేని రేపు గురించి ఈరోజే సంతోషపడ్డం టైప్‌వి. లేని రేపు ఎందుకంటున్నాను అంటే, ఖచ్చితంగా రేపు అనేది లేదు మాస్టర్స్. ప్రెజెంట్ మాత్రమే. కాల సిద్ధాంతం ప్రకారం ఉండేది ప్రెజెంట్ మాత్రమే. ఆ ప్రెజెంట్‌లోనే నువ్వు శ్వాస తీస్తూ ఉంటావు. నెక్స్ట్ మినిట్‌లో వచ్చే శ్వాసను నన్నిప్పుడు తీయమనండి నేను తీయగలనా? ఎంత పెద్ద జ్ఞానినైనా ఐ క్యాంట్. అది లేదు ఇంక నాకు. నా అనుభవంలోకి వచ్చినప్పుడే అది ఉన్నది. సో, ప్రయాణాన్ని ఆస్వాదించినప్పుడు ఏమవుతుంది అంటే, ఏ ప్రాబ్లమొచ్చినా, ఛాలెంజొచ్చినా కూడా చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటదనమాట. ఛాలెంజ్‌ని ఎలా తీసుకుంటాము అంటే, ఇట్స్ లైక్ మై సోల్ గ్రోత్. ఇక్కడ నా ఆత్మ అభివృద్ధి చెందుతుంది. ఛాలెంజొచ్చింది. వావ్! సూపర్. ఒక మంచి ఆటగాడికి అటువైపు ప్లేయరు, ఒక మామూలు ప్లేయరొచ్చాననుకోండి, గెలుస్తాడు. అలవోకగా గెలిచేస్తాడు. కానీ సంతోషం ఉంటుందా అడగండి? వాళ్ళు మజా అంటారనుకోండి. ఆ మజా దొరుకుతుందా వాళ్ళకి? గెలిచిన మజా దొరుకుతుందా? గెలిచిన ఆనందం దొరకదనే చెప్పాలి. ఎప్పుడు దొరుకుతుంది? టగ్ ఆఫర్. ఇతనికి తగ్గట్టుగా అవతల పోటీ. నిజమైన ప్లేయర్ నేను చెప్పేది. ఓన్లీ విన్నింగ్ మీద పెట్టి, ఆ విన్నింగ్‌లో వచ్చే మనీ మీద పెట్టి, స్టేటస్ మీద పెట్టి వీళ్ళు కాదు. రియల్ ప్లేయర్ గురించి. ఎప్పుడు దొరుకుతుంది? అవతల వైపు కూడా సూపర్ డూపర్ ప్లేయర్ ఉంటేనే వావ్! ఇదిరా గేమ్ అంటే. మనం క్రికెట్‌లో బోలెడన్ని సార్లు చూస్తూ ఉంటాం అది. మనకు అపోజిట్ ప్లేయర్స్ కొంతమందిని మనము స్ట్రాంగ్‌గా కావాలి అని కోరుకుంటాము. లైక్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ ఇలా ఇంకా కొంతమంది న్యూజిలాండ్ వీళ్ళెవరైతే ఉన్నారో ఆ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా ఈస్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్. వాళ్ళతో గెలిచామంటే కొట్టేసాం కంగారులని అని అనుకుంటాం. ఆస్ట్రేలియన్స్‌ని కంగారులు అంటారు కదా! సో, అది చాలా సంతోషాన్నిస్తది. బట్ నిజానికి ఆలోచించినట్లయితే అవతల ఒక జూనియర్ ప్లేయర్ ఉన్నాడనుకోండి, గెలవడం చాలా ఈజీ. బట్ ఆనందం లేదందులో. అలాగే ఫీలవుతాం. ఏది జ్ఞానంతో ప్రయాణం చేసినట్లయితే, మన జీవిత ప్రయాణంలో వచ్చే ప్రతి ఛాలెంజ్‌ని అంతే చక్కగా ఆస్వాదిస్తామనమాట. అలాంటి ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు. ఏ వాక్యం వాడారు అంటే, ఏ వాక్యం చెప్పారంటే, గమ్యం చేరిన తర్వాత ఆనందాన్ని వెతుక్కోవాలి అని మీరనుకుంటే, ఆ ప్రయాణంలో ఉన్న ఆనందాన్ని జార విడుచుకున్నట్లే. అంటే ప్రయాణంలోని ఆనందాన్ని ఆస్వాదించండి అని చెప్తున్నారు. ఎవరో ఈయన డాక్టర్ వాసిలి వసంతకుమార్ గాని అద్భుతంగా రాశారు. ఆల్ మెన్ ఆర్ బోర్న్ విత్ ఎ నోస్ అండ్ 10 ఫింగర్స్. బట్ నో వన్ వాస్ బోర్న్ విత్ ఎ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అన్న ఓల్టైర్ అనే అతను చెప్పారట ఈ మాటలు. ఇంగ్లీష్‌లోనే ఉన్నాయి. అందరూ కూడా ఒక ముక్కు, 10 చేతి వేళ్ళతో ఉన్నారు. అందరికీ ఉన్నాయవి. అదేం పెద్ద అసాధారణమైన విషయం కాదు. కానీ నో వన్ వాస్ బోర్న్ విత్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఆ కాన్షియస్‌నెస్ గురించిన జ్ఞానము మాత్రము ఎవ్వరు పుట్టుకతోనే తెచ్చుకోలేదు. లిటరల్‌గా తీసుకోనక్కర్లేదు ఇక్కడ మీనింగు. అంటే అది అంత సాధారణం కదా! 10 వేళ్ళు ఉండడం, ఒక ముక్కు, ఒక నోరు అలా ఉండడం సాధారణం కదా! ఇది అంత సాధారణం కాదు. అంత ఈజీ కాదు. అలాగే ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ గమ్యం మీద దృష్టి పెట్టడం మానేయొద్దు మాస్టర్స్. అది దృష్టి పెట్టాలి. అక్కడ ఆనందాన్ని పొందాలనుకుంటే పొందాలి. గోల్స్ అనేవి ఉండాలి. అది తప్పు అని కాదిక్కడ. దానితో పాటు ప్రయాణాన్ని ఆస్వాదించాలి. అప్పుడు ప్రయాణంలో ఆనందాన్ని కంపేర్ చేసుకుంటే, గమ్యం చేరిన తర్వాత వచ్చే ఆనందం చాలా తక్కువ అని చెప్తారు. ఈవెన్ టుడేస్ మోడ్రన్ వీళ్ళుంటారు కదండీ! మన హ్మ్. ఏంటది? అబ్బా! వాళ్ళు మన టెడ్ టాక్స్ అనుంటాయి. టెడ్ టాక్స్ అనుంటాయి. వాటిల్లో మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి కూడా విన్నానిది.
నీకా వచ్చే కిక్ గమ్యం చేరినప్పుడు కాదు. ఆ ప్రయాణాన్ని ఆస్వాదించినప్పుడు. కిక్ కాదు. ఆ మోటివేషన్, ఆ సామర్థ్యం పెరగడము అవన్నీ కూడా ఆ ప్రయాణాన్ని ఆస్వాదించినప్పుడు. సో, అది. తర్వాత మెన్ అండ్ వుమెన్ ఆర్ బోర్న్ విత్ ఎ టంగ్ అండ్ 2 ఐస్. బట్ లెట్ మీ ఫైండ్ ఔట్ దోస్ ఐనెస్ ఐనెస్ అండ్ విత్ అనదర్ ఐ అని తిరగరాయాలనిపిస్తుంది. ఇంకొక వాక్యం ఏం చెప్పారు? అందరూ కూడా స్త్రీ పురుషులందరూ కూడా ఒక నోరు, ఒక నాలుక, 2 కళ్ళు అవన్నీ ఉన్నాయి. కానీ లెట్ మీ ఫైండ్ ఔట్ దోస్ విత్ ఐనెస్ అండ్ విత్ అనదర్ ఐ. ఐనెస్ అంటే ఇక్కడ వన్నెస్ అని చెప్పొచ్చు మనం. ఆయన ఇంగ్లీష్ ఐలాగా రాసాడు. బట్ అది వన్ అని నేననుకుంటున్నాను. వన్నెస్. ఎవరుంటారు చెప్పండి? నేను, నువ్వు ఒక్కటే. నేను, ఆ చీమ ఒక్కటే. అలా అండ్ అనదర్ ఐ. థర్డ్ ఐ కంప్లీట్ చేసుకోవడం. అందరికీ థర్డ్ ఐ పుట్టుకతోనే ఉంటుంది. బట్ అది తెరిచి తెలియని స్టేజ్‌లో ఉంటుందన్నమాట. అందరికి ప్రతి ఒక్కరికి ధ్యానంలో రాకముందు కూడా నాకెందుకో సిక్స్త్ సెన్స్ చెప్తోంది. నా ఇన్‌స్టింక్ట్ చెప్తోంది. నాకిలా అనిపిస్తుంది. అసలు కంప్లీట్‌లీ అన్‌ఎడ్యుకేటెడ్ మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు యూజ్ చేసిన టర్మినాలజీ ఇది. నాకెందుకో అనిపిస్తోందిరా! ఈరోజు వర్షం పడతదని. అక్కడ ఏది ఉండదు. అంటే ఆ వాతావరణం చూసి చెప్పడం కాదు. జస్ట్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ వాళ్ళు అలా అనేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ థర్డ్ ఐకి రిలేటెడ్ జ్ఞానం ప్రతి ఒక్కరికి కొద్దో గొప్పో ఉంటుంది. కానీ ఆ కొద్దిగా ఓపెన్ అయ్యి ఉంటుంది చూడండి. దాన్ని కూడా కంప్లీట్‌గా మూసుకునేంత శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉంటాయన్నమాట పెరుగుతూ ఉన్నప్పుడు. డిఫరెంట్, డిఫరెంట్ వాటిల్లో వేళ్ళు పెట్టి అనవసరంగా ఎనర్జీ లీకేజ్ చేసుకొని కాస్తో కూస్తో తెరుచుకున్న ద్వారాన్ని కూడా మూసేస్తాం మనం. మనం చేయాల్సింది ఏంటి అంటే దాన్ని ఇంకా వైడ్‌గా ఓపెన్ చేయడం, అలా తెరుచుకొని ఉండేట్టుగా దానికి 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. థర్డ్ ఐకి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఒక కాన్సెప్ట్ అది. ఆహ్, ఓపెనింగ్, పర్ఫెక్షన్, కంప్లీషన్ అనుకుంటాను. 3 వర్డ్స్ అలా ఉంటాయి ఆ స్టేజెస్‌లో. మన జీకే సార్ కంప్లీట్ అయిన మాస్టర్. అందుకే వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు వాళ్ళు. వాళ్ళు కళ్ళు మూసుకొని ఒక క్వెషన్ యేసుకున్నారు అంటే టీవీలో మనం ఒక మూవీ చూసినట్టుగా వాళ్ళకి ఆ క్వెషన్‌కి సంబంధించిన జ్ఞానం మొత్తము ఆ తెరపై కనిపిస్తూ ఉంటది. ఆ మూడో కన్నుతో చూస్తూ ఉంటారు వాళ్ళు. దానికి ఫిజికల్‌గా ఒక ఐ ఇక్కడ కనిపించడం ఉండదు మాస్టర్స్. ఆ వెనకాల ఇన్నర్ ఐ అన్నమాట అది. సో, అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను అన్నారట. అంటే అది కూడా అసాధారణం. ఫస్టేమో మన శరీరంలోని బాడీ పార్ట్స్ గురించి చెప్పి, ఇది సాధారణం అని చెప్పారు. అసాధారణం ఏంటంటే వన్నెస్‌లో ఉండడం, మూడవ కన్ను దానితో ఉండడం, తర్వాత ఆహ్, దేవుడు ఇన్ ద సెన్స్ ప్యూర్ కాన్షియస్‌నెస్ ఆత్మ, పరమాత్మ లేదా పూర్ణాత్మ అన్న కాన్షియస్‌నెస్‌తో ఉండే వాళ్ళని నేనింకా వెతకాలి అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూడాలనుకుంటున్నాను అని చెప్తున్నారు. ఎందుకంటే నాకు నేనుగా మంచులో కప్పబడిన శంబల అగ్నిని అవపోసన పట్టాలి కాబట్టి, ఆవాహన చేసుకోవాలి కాబట్టి, అంబరంలో కాక దిగంబరంగా చూడాలి కాబట్టి. అంబరము అంటే నాకు తెలిసి ఆకాశము దాని మీనింగు. దిగంబరము అంటే ఏ బట్టలు లేకుండా, ఆచ్ఛాదనం లేకుండా దిగంబరము అంటే. ఒకటి దిక్కులు లేని ఆకాశం అని ఇంకో మీనింగ్ కూడా ఉంటది. అంబరము అంటే దిక్కులు లేని ఆకాశము. మన వరకొచ్చేటప్పటికి దిగంబరుడు అనంటే వస్త్రాలు లేకుండా, బట్టలేసుకోకుండా నిలబడేవాడిని దిగంబరము అంటారు. ఇక్కడ మీనింగ్ ఎలా తీసుకోవచ్చు అనిపిస్తుంది అంటే, నేనుగా, నాకు నేనుగా మంచులో కప్పబడిన శంబల అగ్నిని. మంచు లోపల అగ్ని ఉంటుందా అండి? ఉన్నా ఆ మంచు చల్లదనానికి చల్లారిపోతుంది. కనిపెట్టలేం కదా మనము. రైట్? సాధ్యము, కష్టము, ఉండదు. ఇలాంటివి చెబుతాము. సో, ఈయనేమంటున్నారు? మంచులో కప్పబడిన శంబల అగ్నిని అవపోసన పట్టాలి. అంటే, మనందరము కూడా బాహ్య ఇంద్రియాలను పట్టుకొని బాహ్య ప్రపంచాన్ని, బాహ్యంలోకి చూస్తూ, బాహ్యాన్నే అర్థం చేసుకుంటూ, ఇదే జ్ఞానము అనుకుంటున్నాం. అది విజ్ఞానం మాత్రమే. జ్ఞానం కాదు. కానీ లోపల ఉన్న అగ్ని అంటే ఏంటి? ఆ జ్యోతి. జ్యోతి అంటే ఏంటి? ఆ కాన్షియస్‌నెస్. బయట ఉన్నదంతా ఆ మంచు లేదా పొగమంచు అనుకోండి మనం చూస్తున్నది. కానీ మనం చేయాల్సిందేంటి? మన లోపల ఉన్న ఆ జ్యోతిని దర్శించాలి.
ఇక్కడ దానికి శంబల అనే అగ్ని అని పెట్టారు. శంబల అంటే ఏంటండి? అందరూ కాంతి దారులే కదా అక్కడ ఉండేది. లైట్ మాస్టర్సే కదా అందరూ ఉండేది. కాంతి శరీరాన్ని ధరించిన వారే కదా! సో, అది చెయ్యాలి కాబట్టి. నాలో ఉన్న జ్యోతిని నేను దర్శించాలి కాబట్టి, ఆవాహన చేసుకోవాలి కాబట్టి, అంబరంలో కాక దిగంబరంగా చూడాలి కాబట్టి, లోపల ఆత్మకి ఏ వస్త్రాలున్నాయండి? ఏమీ లేవు. మనం వేసుకున్నాం వస్త్రాలు. శరీరానికి తొడిగాం వస్త్రాలు. లోపల ఆత్మ దిగంబరం. ఛీ! ఛీ! అని అంటున్నామా దాన్ని? బయటెవరైనా వస్త్రాలు లేకుండా తిరిగితే ఛీ! ఛీ! అంటాము. రైట్? ఆర్ మెంటలోడు అని అంటాము. మెంటల్ అని జెప్పేసి అంటాము. బట్ ఆత్మ ఎన్నడూ ఏ శరీరంలో ఉన్నా కూడా అది ఏ వస్త్రము ధరించదు. దిగంబరం. సో, అంబరంలో కాక, ఆకాశం వైపు తిరిగి చూడ్డం కాక, నేనేం చెయ్యాలి? నాలోనికి నేను ఆ దిగంబరుడిని చూడాలి. అది. తర్వాత శంబల గురించి తెలుసుకోవటమే ఒక యోగం. ఆలోచించడం అనేది ఒక ప్రయోగం. అర్హులు కావడం పురా సుకృతం. అంటే పూర్వజన్మ సుకృతం అంటారు నాన్నగారు. ఈ త్రివేణి సంగమంలో నేను ఎక్కడ మునిగి, ఎక్కడ తేలుతున్నానో కదా! త్రివేణి సంగమం అంటే ఇక్కడేంటి? శంబల గురించి తెలుసుకోవడం ఒక యోగం. అది ఒకటి. ఆలోచించడం ప్రయోగం. అది 2. అర్హులు కావడం పురా సుకృతం. అది 3. కాబట్టి త్రివేణి సంగమం అంటే ఈ 3 స్టెప్స్‌లో నేను తెలుసుకునే దగ్గర ఉన్నానా? ఆలోచించే దగ్గర ఉన్నానా? అర్హులు అయ్యే దగ్గర ఉన్నానా? అది, అది వాళ్ళ నాన్నగారు చెప్తారట. ఎవరో చూద్దాం వాళ్ళ నాన్నగారు. ఈ త్రివేణి సంగమంలో నేను ఎక్కడ మునిగి ఉన్నానో, ఎక్కడ తేలుతున్నానో కదా! మనందరము కూడా ఆ క్వెషన్ అడుక్కోవచ్చు. పైగా స్వచ్ఛమైన నడవడి, పవిత్రమైన హృదయం, మహాసంకల్పం, పూజ్య భావన ఉన్నవారికే శంబల చేరడం సాధ్యం అట. సంకల్ప శుద్ధి సంకల్ప శుద్ధి కల సాధకులకు ఈ ఆట కానే కాదు. పైగా వారి యోగార్తి తీరనిది. ఎంత రాసారండి. నాకిష్టమండి కవితాత్మకంగా రాస్తే నేను చాలా ఎంజాయ్ చేస్తాననమాట. ఆ పదాలని మళ్ళీ మళ్ళీ ఏదో బట్టలు, జ్యువెలరీ చూసుకుంటాం చూడండి, అలా చూస్తాననమాట ఆ పదాలని. ఆ అక్షరాలను ఎలా ఎలా కుదిర్చారు, ఎలా పెట్టారు, అది చాలా ఇష్టం అనమాట. అందుకని కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో, సంకల్ప శుద్ధి కల సాధకులకు ఈ అట ఎందుకంటే అన్నారు. స్వచ్ఛమైన ఏంటి పూజ్య భావన, స్వచ్ఛమైన నడవడి ఇవన్నీ ఉన్నవారికే శంబల చేరడ సాధ్యం అని రాశారు. అంటే తెలుసు కదా! అవునట, కాదట అంటాం చూడండి తర్వాత సంకల్ప శుద్ధి కల సాధకులకు ఈ ఆట కానే కాదట. ఏంటట? పైగా వారి యోగార్తి తీరనిది అట. అంటే తీరనిది ఇన్ ద సెన్స్ ఎంత తీరినా, ఎంత తాగినా అంటే ఇంకా తృప్తి తీరట్లేదు అంటే ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది. నెగెటివ్ సెన్స్‌లో కాదు, పాజిటివ్ సెన్స్‌లో. ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది క్లాస్, ఇంకా చదవాలి అనిపిస్తుంది, ఇంకా ధ్యానం చేయాలి అనిపిస్తుంది. ఇక్కడ అసంతృప్తితో చేయాలనిపిస్తలేదు. అందులో ఉన్న డివైన్ బ్లిస్‌ని ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి, ఆ బ్లిస్ ఎక్కడ ఆగిపోకూడదు అనిపిస్తుంది. తనివి తీరలేదు అన్న పదం వాడతాం. దాని మీనింగ్ 2 ఉండొచ్చు. ఒకటి నాకు కావలసినంత దొరక్కపోతే తనివి తీరలేదు అనొచ్చు. అది వన్ ఆఫ్ ద సెన్సెస్. అదర్ సెన్స్‌లో ఏంటి? చాలా నచ్చింది, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాకసలు ఇది ఇక్కడ స్టాప్ చేయాలని లేదు, ఆపాలని లేదు. ఇంకా అలాగే ధ్యానం చేస్తూ ఉండాలనుంది. అలాగే క్లాస్ వినాలనుంది. ఇదుంది చూడండి. ఆ తనివి తీరలేదు ఇక్కడీయన చెప్పేది. శంబలలోని మహాత్ములు అజ్ఞాతంగా ఉండిపోక ఆధ్యాత్మిక పిపాస కలవారి దాహం తీరుస్తుంటారట. గ్యారంటీగా మన దాహము తీరుతుందనే ఆత్మవిశ్వాసం మనకుండాలి. ఎస్, మనకు ఉన్నది. ఆ అర్హత ఉందనే అనుకొని వారి దరి చేరాలి. అర్హత ఉన్న వారందరూ అర్హతులా? ఏమో. అర్హతులంటే గ్రహ ప్రభావానికి లోను కాని కర్మ రహితులు అని అర్థం. వావ్! ఫస్ట్ అర్హత అంటే మనకు తెలుసు. ఎలిజిబిలిటీ అన్నట్టుగా. మనమందరం అర్హతులా అంటే యెస్, అర్హతులే.
అలాగే అనుకోవాలి అని చెప్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారంటే, ఏమో అర్హతులు అంటే గ్రహ ప్రభావానికి లోను కాని కర్మరహితులని అర్థం. మనం చెప్తాం కదా! గ్రహాల మూమెంట్స్ ఇప్పుడు నా నెత్తిన శని గ్రహం ఉన్నాడు, శుక్రగ్రహం ఉన్నాడు, అందుకే ఇలా జరుగుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ గ్రహాల యొక్క ప్రభావానికి మనం లోనవుతున్నాము అన్నట్లు దాని మీనింగ్. ఇక్కడ అర్హతులు అంటే ఏ గ్రహాల ప్రభావానికి లోను కాని కర్మరహితులు. ఇప్పుడు చూడండి మనం శంబల మాస్టర్స్ వరకెందుకు మనకు తెలిసిన మన రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళనేమైనా గ్రహాలు పరీక్షించగలవా? లేదా గ్రహాల పరిస్థితికి వీళ్ళేమైనా చెక్కు చెదురుతారా? వాళ్ళ గ్రహాల ప్రభావం వీళ్ళ మీద ఏమైనా ఉంటుందా? సింపుల్‌గా మనందరం నో చెప్పేస్తాం. వితౌట్ ఎనీ డౌట్. వాళ్ళందరూ కర్మరహితులు. ఏ కర్మ అంటుకోదు వాళ్ళకి. నేను చేస్తున్నాను అన్న భావనతో చెయ్యరు. సో, శంబలలోని మాస్టర్స్ అందరూ కూడా కర్మరహితులే. వారి మీద ఏ గ్రహ ప్రభావం ఉండదు. ఇదే మన గరికపాటి గారి ప్రవచనాలు వింటున్నట్లయితే ఆయన ఒకింత ఎలాగా రెవల్యూషనరీగా ఉంటాయి కదండీ! కొంచెం ఎడిట్ చేసి కావాల్సింది పిండుకుంటే సరి అయిన సారమే దొరుకుతుంది. అదర్‌వైజ్ రెచ్చగొట్టబడ్డట్టుగా కూడా ఉంటాయి ఆయనవి. అంటే ఈ కాలానికి అలా చెప్పాలి అన్నట్టుగా కూడా ఆయన చెప్తారు. బట్ ఆయన చాలా గొప్ప పండితుడు. ఆయన దాంట్లో చూసినట్లయితే ఏంటి ఇప్పుడు మనం వాస్తు గురించని, ఇంకా రకరకాల మనకు కొన్నున్నాయండి. అంటే వాటి యొక్క ఏమంటారు? అవి నిజమా? కాదా? అలాంటి వాటిని చెప్పట్లేదండి నేనిక్కడ. అది పూర్తి ప్రభావం. విశ్వాసమే. ఏంటండి? ప్రభావం అండి. ఆ! ఆ! దాని గురించి కాదిక్కడ చెప్పేది. ఆయనేమని చెప్తారు అంటే, అదే ప్రభావము కొంతమంది మీద ఉంటుంది, కొంతమంది మీద ఉండదు. ఎందుకంటే, విశ్వాసం ఎవరికైతే ఉంటుందో దీనివల్ల ఇది జరుగుతుంది అనే విశ్వాసం ఉన్నవారికి దానివల్ల అది జరుగుతుంది. విశ్వాసం దీనివల్ల నాకేది లేదు, నేనేమి వాస్తు ఇంట్లో లేను. పూర్తిగా అండి. పూర్తిగా అంటే పూర్తిగా 100% కన సింపుల్‌గా నోటి మాట ద్వారా చెప్పడం కాదు. అప్పుడేమవుతుందంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లవుతుంది. దారుణంగా దెబ్బతింటారు. అంటే లోపల మాత్రం వాస్తు గల ఇంట్లో ఉండాలి అని ఉంది. ఆ భయముంది. వాస్తు లేకపోతే ఏదైనా జరుగుతుందేమోని. బయటికి మాత్రం ఏదో క్లాస్ విన్నాము, ఏదో గురువుగారిది విన్నాము, ఏదో బుక్‌లో చదివాము. వాస్తు అంటే ఏమీ లేదు. నమ్మకపోతే అసలేమీ జరగదట అనుకోని పై పొరల్లో మాత్రమే ఆ జ్ఞానాన్ని మనం తీసుకొని ఉండడం ద్వారా లోపటికి ఇంకిపోలేదు. లోపల భయం అలాగే ఉంది. మీకు ఆ జ్ఞానం పూర్తిగా ఇంకితే ఎవ్వరు ఎంతమంది ఏమి చెప్పినా మీకు ఆ ఇంట్లో ఉన్నందుకు ఏం నష్టాలు జరిగినా కూడా వాస్తుతో లింక్ పెట్టరింక మీరు. సో, వాస్తు ప్రభావం ఉన్నట్టు కాదప్పుడు. అది అక్కడ. సో, ఎవరైతే అనుకుంటారో వారి మీదే ఉంటుంది. అనుకోని వారికి ఏది ఉండదు. ఆయన గరికపాటి గారి ప్రవచనాల్లో కొన్ని సందర్భాల్లో ఇది వినడం జరిగిందనమాట. అది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. బేసికల్లీ అందరూ ఒకేలాగా ఒకే పరిస్థితికి ప్రభావం అవుతారంటే నో. ఇట్స్ ఇండివిడ్యువల్. ఒక పెద్ద యాక్సిడెంటే జరుగుతుందండి. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక బస్సో, ట్రైనో ఏదో ప్రతి ఒక్కరూ చనిపోవట్లేదు. ఎందుకు? కొంతమంది చనిపోతున్నారు. కొంతమంది గాయాలతో బయటపడుతున్నారు. కొంతమందికి సీరియస్ సీరియస్ యాక్సిడెంట్స్ లాగా అవుతున్నాయి. కొంతమందికి అలా వెంట్రుక వాసులో ఏదో చిన్న చిన్న గీతలాగా పడిపోయి బయటికొస్తున్నారు. ఏంటంటారు? ఏ రీజన్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? వాళ్ళకి సంబంధించినంత వరకు ఆ పర్టిక్యులర్ పరిస్థితి యొక్క ప్రభావం లేదు వాళ్ళకి. అందుకే వారందరితో పాటు ప్రయాణిస్తున్నా కూడా వీరికి దాని ఇంపాక్ట్ లేదన్నట్లు. కర్మ సిద్ధాంతంలో చెప్పాలంటే ఆ కర్మకు సంబంధించి వీళ్ళు బాధ్యులు కారు. కర్మరహితులు. మిగతా వాళ్ళకి దానికి సంబంధించిన బ్యాగేజ్ కర్మ సిద్ధాంతంలో వెతికితే పూర్వజన్మలలో ఎక్కడెక్కడో రీజన్స్ దొరుకుతాయి. ఎందుకు అలా యాక్సిడెంట్ జరిగింది? ఏంటి? ఈవెన్ సోల్ ప్లాన్ రిలేటెడ్ బుక్స్‌లో కూడా అలాంటికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది. బట్ టర్మినాలజీ డిఫరెంట్. ఇక్కడేమో కర్మ సిద్ధాంతం ప్రకారం చెప్తాము. అక్కడ సోల్ ప్లాన్ వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకొనొచ్చారు. ఈ లెసన్స్ కొరకు ఇది ఇదని ఆ టర్మినాలజీలో చెప్తారు. బట్ ఎండ్ ఈజ్ సేమ్. సో, ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళు కర్మరహితులు. వాళ్ళని ఏ గ్రహాలు కూడా ఏమీ చెయ్యలేవు. మీకు గుర్తున్నట్లయితే 'అహనా పెళ్ళంట' సినిమా అనేది ఒక 30, 35 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. జంధ్యాల గారి మూవీ. కామెడీ మూవీ.
మన ఎవరు 'కోట శ్రీనివాసరావు' గారు ఉంటారు. ఆయన మహా పిసినారి, పిసినారులకే పిసినారి, పిసినారి అన్న పదాన్ని కూడా పిసి అని వాడతారు. నారి అని వాడితే మళ్ళీ 4 అక్షరాలు. అంత పిసినారనమాట ఆయన. సో, ఆయన గురించి హిలేరియస్‌గా ఉంటుంది. వాళ్ళ వైఫ్ వచ్చేసి ఒకానొక సందర్భంలో ఏమంటారంటే, బయటెక్కడో ఏవో ఎండు పుల్లలు కనపడతాయి. అవన్నీ తీసుకొచ్చి ఏరేసుకొని దగ్గర పెట్టుకుంటాడు. ఎందుకంటే వంటకో, దేనికో పనికొస్తాయి కదండీ! ఆ పుల్లలు. వంట చేసుకోవడానికలా. అన్నీ ఏరేసుకొని పెట్టుకుంటే, "ఏంటి ఈ పుల్లలన్నీ తీసుకొస్తున్నారు? దిక్కుమాలిన పుల్లలన్నీ ఇంటికి తీసుకురాకండి. ఇంట్లోకి శనిగ్ర శని ఆహ్, శని ప్రభావం ఏర్పడుతుంది" అన్న టైప్‌లో చెప్తుంది. అది శనండి అన్నట్టుగా చెప్తుంది. అప్పుడు ఆయనంటాడు, "ఆ శనిగాడు నా జోలికి రాడే" అని చెప్పేసి చెప్తాడనమాట. సరదాగా ఉంటది ఆ డైలాగ్ అక్కడ. దాని మీనింగ్ ఏంటంటే, నిజంగా ఆ శనిగాడు గూడా ఏం చేయలేడు ఈ పిసినారిని. అంత కర్మరహితుడు. ఆ పర్టిక్యులర్ థింగ్‌లో ఆయన అంతా విశ్వాసం కలిగున్నాడు. తను ఏదైతే చేస్తున్నాడో అది. నిజంగా శని ఆయన్నేమీ చేయలేడు. నాకు ఆ డైలాగ్ గుర్తొచ్చింది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ అప్లికబుల్ హియర్ ఆర్ నాట్. బట్ అది గుర్తొచ్చి మీకు షేర్ చేస్తున్నాను మాస్టర్స్. తర్వాత అర్హతులంటే గ్రహ ప్రభావానికి లోను కాని కర్మరహితులని అర్థం. కర్మరహితులకి జరా మృత్యు భయం ఉండదు కదా! అలా జరా మృత్యు భయం లేని అమరుల శాశ్వత ఆవాసమే శంబల అని అంటారు నాన్నగారు అని చెప్పారు. నాన్నగారంటే శార్వరి, శ్రీ శార్వరి, మాస్టర్ శార్వరి. అయితే ఈ డాక్టర్ వాసిలి వసంతకుమార్ శార్వరి గారి అబ్బాయనుకుంటా. ఇంతవరకు ఫస్ట్‌లోనేమో అసలు నాన్నగారు అని చెప్పలేదు. లాస్ట్‌లోకొచ్చేటప్పటికి నాన్నగారు, నాన్నగారు అని చెప్పారు. చివరికి ఆ నాన్నగారంటే ఎవరు అంటే శార్వరి గారు. శ్రీ శార్వరి. మాస్టర్ శార్వరి అని చెప్తున్నారు. అసలు మాస్టర్ శార్వరి అంటేనే ఒక యోగం, ఒక ప్రయోగం, ఒక విజన్, ఒక మిషన్. అందుకే శంబలని సూప్రా మెంటల్ స్టేట్, ఆస్ట్రల్ ల్యాండ్ అని అనగలిగారు. అలా అనగలగటం ఒక సాహసం కాదు, సాధన, పరిణితి. నిరంతర సాధనతో అంది వచ్చేది ప్రజ్ఞ కదా! ప్రజ్ఞ ప్రభవించిన తర్వాత జ్ఞానం అవసరం ఉండదు. భౌతిక శరీరం కోరే అవసరాలు ఏవీ కూడా ఉండవు. ఈ అవసరాల అనవసరతను గుర్తించగలిగితే ప్రకృతిలోని శక్తి మన చూపుల ద్వారానే మనలోకి చేరగలుగుతోంది. అలా ప్రకృతిని శ్వాసించడమే గొప్ప ధ్యాన సూత్రం. మళ్ళొక్కసారి చదువుతాను మాస్టర్స్ ఈ పారాగ్రాఫ్. మాస్టర్ శార్వరి అంటేనే ఒక యోగం, ఒక ప్రయోగం, ఒక విజన్, ఒక మిషన్. అందుకే శంబలని సుప్రా మెంటల్ స్టేట్ ఆర్ ఆస్ట్రల్ ల్యాండ్ అని అనగలిగారు. అలా ఆస్ట్రల్ ల్యాండ్ అంటే శరీరాలు, భౌతిక శరీరాలు అవసరం లేనిది అన్నట్టు. సూక్ష్మ అన్నట్టు మీనింగ్ ఆస్ట్రల్ అంటే కనిపించదు. కంటికి కనిపించదు. మన శరీరం కనిపిస్తుంది కాబట్టి దీన్ని స్థూల అంటారు. స్థూల శరీరం. అలా అనగలగడం ఆస్ట్రల్ ల్యాండ్ అని అనగలిగారు. అలా అనగలగడం ఒక సాహసం కాదు, సాధనా పరిణితి. ఎవరి సాధనా పరిణితి? శార్వరి మాస్టర్ యొక్క పరిణితి వల్ల అనగలుగుతున్నారనమాట. అది ఒక ఆస్ట్రల్ ల్యాండ్ అదంతా చెప్పగలుగుతున్నారు. నిరంతర సాధనతో అంది వచ్చేది ప్రజ్ఞ కదా! ప్రజ్ఞ అనుభవించిన తర్వాత జ్ఞానం అవసరం ఉండదు. భౌతిక శరీరం కోరే అవసరాలేవీ వారికి ఉండవు. ఈ అవసరాల అనవసరతను అంటే అవసరాలు అంటే దోస్ ఆర్ దట్ నీడెడ్ ఫర్ అస్. అనవసరం అంటే నాట్ నీడెడ్ కదా! సో, ఈ అవసరాలు అనవసరము అని చెప్పే అని అర్థం. అనవసరతను పదం ఫస్ట్ టైమ్ వింటున్నాను నేను కూడా అనవసరతను అని. సో, అవసరాల అనవసరతను గుర్తించగలిగితే అంటే అవసరాలనేవి అసలు అవసరాలే కావు. అనవసరాలవన్నీ అని గుర్తించగలిగితే ప్రకృతిలోని శక్తి మొత్తమట మన చూపుల ద్వారానే మనలోకి చేరగలుగుతుందట. ఏ కోరికలు లేకుండా, శరీరమన్న స్పృహతో కాకుండా, ఆత్మ అన్న స్పృహతో అలా రమణ మహర్షి చూసినట్టుగా అలా చూస్తూనే ఉంటాము. అలా శక్తి వెళ్తూనే ఉంటది. కళ్ళు మూసుకొని కూడా మూసుకోనవసరం లేదు. ప్రకృతిలోని శక్తి మొత్తం, విశ్వంలోని శక్తి మొత్తం ఆ చూపుల ద్వారానే మన లోపలికి చేరగలుగుతుంది. ఆలోచన రహిత స్థితి. కళ్ళు తెరుచుకుంటేనేమి, మూసుకుంటేనేమి. మూసుకున్నా ప్రతి నిమిషానికి ఒక 1,00,000 ఆలోచనలొచ్చాయనుకోండి వస్తున్న శక్తంతా పోతుంది.
తెరుచుకున్నా ఒక్క ఆలోచన లేకుండా అలా బ్లాంక్ స్టేట్‌లో అలా చూడగలుగుతున్నాము. అది ధ్యానం కిందే లెక్క. అది ధ్యానం ఖచ్చితంగా. రమణ మహర్షి గారు ఎప్పుడు అలా కళ్ళు తెరుచుకొని అలాగే చూస్తూ ఉండేవారట. సో, అలా ప్రకృతిలోని శక్తి మొత్తం ఆయన చూపుల ద్వారా ఆయన లోపలికి చేరిపోయింది. అలా ప్రకృతిని శ్వాసించటమే గొప్ప ధ్యాన సూత్రం అవుతుంది. ప్రకృతిని శ్వాసించడం అంటే ఇక్కడ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు మాస్టర్స్. మళ్ళొక్కసారి కలెక్ట్ చేసుకుందాము. రమణ మహర్షి గారి ఆశ్రమంలోనట పరస్పర విరుద్ధమైన శత్రువులు అంటే పిల్లి, ఎలక. అవి 2 ఏంటి? అవి 2 ఆపోజిట్. ఎనిమీస్ కదా! ఎలకని చూడగానే పిల్లి మింగేస్తుంది. పిల్లిని చూడగానే కుక్క. సో, కుక్క, పిల్లి. పిల్లి, ఎలక, పాము, ముంగీస ఇలా ఉంటాయి చూడండి. పాము, కప్ప. ఇవి ఒక జాతికి ఇంకొక జాతి పరస్పర శత్రువులవి. శత్రుత్వం జాతితోనే ఉంది. ఒక పాము, ఒక కప్ప అని కాదు. అలాగే ఆ సృష్టి అలా జరపబడింది. రైట్? కానీ ఆయన ఆశ్రమంలోనంట ఆహ్, ఇవన్నీ జంతువులేవైతే మనం చెప్పుకున్నామో, అవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఫ్రెండ్లీగా ఉంటాయట. మీరు చదవండి. మీరు వినే ఉంటారు. ఇన్ కేస్ విని ఉండకపోతే చదవండి రమణ మహర్షి గారి చరిత్ర, లేదా చాగంటి గారి ఉంటాయి ఆయనవి. ఎక్స్‌క్లూజివ్ రమణ మహర్షివి కూడా ఉంటాయి ప్రవచనాలు. అందులో వినండి. అక్కడే విన్నాను నేనిది. పాము, ముంగీస ఒకదాంతో ఒకటి పోట్లాడుకోవు. స్నేహం చేస్తాయి ఒకే దగ్గరగా ఉండి. అంటే ఏంటి? ప్రకృతిని శాసించినట్లా కాదా? నేనేమన్నాను? జన్మతః అవి. వాటి జాతి పరంగానే శత్రువులు. ఓన్లీ ఈ పర్టిక్యులర్ పాము, ఆ పర్టిక్యులర్ కప్పతోని వైరం కాదు. పాము జాతికి, కప్ప జాతికి వైరం పీరియడ్. ప్రకృతిలోనే ఉన్నదది. అలాంటి దాన్ని కూడా శాసించగలిగాడు. ఏమైనా బెత్తం పెట్టుకొనున్నాడా? గట్టిగా అరిచాడా? పాపులారిటీ యూజ్ చేశాడా? ఏం యూజ్ చేశాడాయన? నథింగ్ అలా చూస్తూ ఉన్నాడు. పాములు అలా వెళ్తూ ఉండేవట. ఎవ్వరికీ హాని చేసేవి కాదట. చుట్టుపక్కల శిష్యులు ఉంటారు కదా! ఇది వచ్చిందండి అనంటే మనమేం మామూలుగా మనుషులనేమో వారు, వీరు, అతను, ఇతను ఇలా చెప్తూ ఉంటాము. జంతువుల్ని ఇది, అది అలా చెప్తూ ఉంటాం మనము. రైట్? సో, వచ్చిందండి, పామొచ్చిందండి ఈరోజంటే, వారు నిన్న వచ్చారు, మొన్న వచ్చారు, వస్తారు వారు మళ్ళీ రేపు కూడా. ఎవరు వారు? పాము. అంటే ఆయన పాములో ఏం చూసారు? ఆత్మని చూసారు. భగవంతుడిని చూసారు. ఆయన చూపుల్లోని శక్తి వల్ల పోరాడాల్సిన పరస్పరం విరుద్ధమైన అంటే శత్రుత్వం కలిగిన 2 యానిమల్స్ వాటికేమీ ఆహ్, జ్ఞానం అలా ఏమీ లేదు. ఈయన ఈయన దగ్గరున్నాం కదా! మనిద్దరం బుద్ధిగా ఉండాలి, స్నేహితులుగా ఉండాలి అలాంటి జ్ఞానం ఏమీ లేదు. ఆటోమేటిక్‌గా దాన్ని ప్రకృతిని శ్వాసించటమే అని ఏదైతే పదం వాడారో దానికి ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవచ్చు. శ్వాసని గమనించడంలో ఆగిపోయేవారు ప్రకృతిని శ్వాసించడానికి ఎప్పటికి ఉద్యుక్తులవుతారో, శ్వాస మీద ధ్యాసే డెస్టినేషన్ కాదు కదా! అది ఒక జర్నీ. యెస్. శ్వాస మీద ధ్యాస అనేది జర్నీ. ఫైనల్ డెస్టినేషన్ బ్లాంక్ స్టేట్. ఆ శ్వాసను కూడా అబ్జర్వ్ చేయము. అది రన్ అవుతున్నది కూడా తెలీదు. ఇప్పుడు తెలియదు మనకు. దీనికి దానికి చాలా వ్యత్యాసం. భూమికి ఆకాశానికి. ఇప్పుడేమో అవేర్‌నెస్ లేక తెలియదు. అప్పుడు కంప్లీట్ అవేర్‌నెస్‌లో ఉండడం వల్ల ఆ శ్వాస గురించి శ్వాసిస్తున్నాము అని తెలియదు. అంటే ఇప్పుడొక బద్ధకస్తుడు ఏ పని చెయ్యకుండా ఏమీ చెయ్యక్కర్లేదు. ఈ పుట్టుక, చావడం గురించే. కాబట్టి ఇంకా చచ్చేదాని గురించి నేనేమి పని చేయనవసరం లేదని బద్ధకాన్ని అడ్డు పెట్టుకొని ఏదీ చెయ్యకుండా కూర్చొని గొప్ప యోగి అనుకుంటాడు చూడండి. అది ఎంత ఏ విధమైన జ్ఞానమో, అజ్ఞానమో అది ఎలాగో రమణ మహర్షితో అలా కొంతమంది పోల్చుకున్నారట. ఆయన ఏ సంధ్యావందనాలు ఏవి చెయ్యరు కదండీ ఆయన. మరి ఆయనే చేయనప్పుడు నేను చేయడం ఎందుకు? నేను చేయకపోతే అది బద్ధకం. ఎందుకంటే నేను ఆయన స్టేజ్‌లో లేను. నా దగ్గరకొస్తే మిత్రులుగా ఉన్నయి కూడా శత్రువులుగా మారిపోతాయి. ఆయన దగ్గర శత్రువులుగా ఆ జన్మాంతం శత్రువులుగా ఉన్నవారు కూడా మిత్రులైపోతారు. తేడా లేదు? ఎనర్జీ స్టేట్‌లో. అలాగా. శ్వాస కూడా అబ్జర్వ్ చెయ్యలేని స్థితిలో
ఆ స్థితిలో ఉన్నప్పుడు అది ఫైనల్ గోలు. శ్వాస మీద ధ్యాస అనేది ఒక ప్రయాణం. దాన్ని రీచ్ అవ్వడానికి ప్రయాణం. శ్వాసని యాంకర్‌ని పట్టుకొని వెళ్తున్నాము. ఒక ఒక తోడు, ఒక ఊత కర్రలాగా. గురువు అని చెప్తాం కదా! గురువు అంటే ఏంటండి? మన చెయ్యి పట్టుకొని నడిపించేవాడు. మనని ఎప్పుడు ఎలా గైడ్ చేయాలో తెలుస్తుంది. ఆ గురువే ఇన్‌బిల్ట్ మనకున్నారు. పుట్టుకతోనే ఉన్నారు. అదేంటంటే మన శ్వాస. దాన్ని పట్టుకొని మన గమ్యాన్ని చేరుకోవాలి. ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ. సో, శ్వాస మీద ధ్యాసే డెస్టినేషన్ కాదు కదా! అది ఒక జర్నీ అంతవరకే. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్‌లలో మమేకమైన స్పిరిచ్యువల్ పర్సనాలిటీస్‌కి అణుశక్తి, ఆత్మశక్తి ఒక్కటే. మాస్టర్ శార్వరి ఆస్ట్రల్ ట్రావెల్‌లో అవి పరస్పరం సహకరించుకుంటాయి. ఎగ్జాక్ట్‌లీ అండి. అణుశక్తి, ఆత్మశక్తి ఒక్కటే. మనందరికీ తెలుసు. న్యూక్లియర్ బాంబ్స్ యొక్క శక్తి ఏంటో. మనకు వరల్డ్ వార్స్ కూడా జరిగాయి. ప్రపంచ యుద్ధాలు కూడా జరిగాయి. అణుబాంబులు ప్రయోగించడం జరిగింది. ప్రయోగించిన దేశాల్లో ఎంత భారీ నష్టం జరిగిందో మనకు తెలుసు. ఈ రోజుకు కోలుకోలేకుండా ఉన్నాయి ఆ ప్రదేశాలు, ఆ పరిస్థితులు, ఆ మనుషులు. అంటే దాని శక్తి ఎంతో మనకర్థమవుతుంది. ఆ శక్తి లాగానే మనలోన కాకపోతే అది విస్ఫోటనానికి వాడారు. దుర్వినియోగం చేశారు. దుర్వినియోగం చేశారు. మనలో ఉన్న శక్తి ఏమాత్రం తక్కువ కాదు. ఆత్మశక్తి. దాన్ని మనము నడిపించుకోవచ్చు. ఎలాగంటే అలా. దుర్వినియోగం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మనకు మూవీస్‌లో చూపించే పవర్‌ఫుల్ విలన్స్ ఉంటారు చూడండి. వాళ్ళకన్ని విద్యలన్నీ తెలుసు. బట్ ఏమంటాం వాటిని? జ్ఞాన విద్యలు అలా చెప్పము. క్షుద్ర విద్యలు అంటాము. ఎందుకంటే చెడు గురించి ఖర్చు పెడతారు కాబట్టి ఆ శక్తిని. గురువు శ్రీ శార్వరి దృష్టిలో యోగశక్తి కృణువుల సమీకరణం. ఆటమ్ అంటే అణువు. అణువు అంటే శక్తి. యోగశక్తి అంతా అణువు, కృణువు, ధాతువుల సమీకరణం. చివరికి గాలి కూడా అణువులే. యోగా ఎనర్జీ అంతా ఆటమిక్ ఎనర్జీ. ఇక్కడ కూడా ఎక్కడికెళ్లారు? అటామిక్ ఎనర్జీ అంటే సైన్స్‌లో చెప్పబడినట్లు కదిక్కడ. పదాలే వేరండి. అంతే. సైన్స్ అనేది ఇందులో ఒక భాగం. ఆధ్యాత్మికతలో ఒక చిన్న భాగం అంతే. సైన్స్ అనేది ఉన్నదాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తోంది. దాని జ్ఞానం పెంచుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తోంది గానీ, అది కొత్తగా ఏమీ కనిపెట్టడం లేదు. దెర్ ఈస్ న్యూ ఇన్వెంటరీ. ఇట్ ఈస్ ఓన్లీ డిస్కవరీ. ఉన్నదాన్ని కనిపెడితే చెప్పితే ఉన్నదాన్ని చూపించి చెబితే అది డిస్కవరీ అంటారు. లేని దాన్ని కనిపెడితే ఇన్వెంటరీ. ఇన్వెంటరీ ఈస్ ఇంపాసిబుల్. ఇట్స్ ఓన్లీ ద డిస్కవరీ దట్ అవర్ సైంటిస్ట్స్ ఆర్ డూయింగ్ టుడే. సో, ఇదంతా కూడా అటామిక్ ఎనర్జీ. శార్వరి గారు అలా చెబుతారు. అణువులు, పరమాణువులు, యోగ అణువులు అని కూడా చెప్పారు. యోగ శక్తి అంతా కూడా ఈ ఎనర్జీ. దాన్ని బేస్ చేసుకొని పరమహంస యోగానంద బుక్‌లో మనము ఎప్పుడు ఎలా కావాలంటే ఆ బాడీలోకి వెళ్ళవచ్చు. పరమహంస యోగానంద గారి గురువు గారు ఒకే టైంలో 2 ప్లేసెస్‌లో ఉంటారు. అది ఇంపాసిబుల్ మన సైన్స్ ప్రకారం. బట్ ఇట్ హ్యాపెండ్. దట్ ఈస్ నాట్ లై. అది అబద్ధం కాదు. అక్కడ బుక్‌లో రాసింది. ఇట్ హ్యాపెండ్. రియల్లీ ఇట్ హ్యాపెండ్. ఏంటి అంటే వాళ్ళకి ఈ అణువులు, పరమాణువులు, సంఘటనము, విఘటనము, ఆ కాంపోజిషన్, డికంపోజిషన్ అది ఉంటుంది కదా! దాని అమరికనే ఈ శరీరం అని వాళ్ళకు తెలుసు. కాబట్టి దాన్ని అమర్చుకొని ఏ శరీరం కావాలంటే ఆ శరీరం, ఎలా కావాలంటే అలా రూపొందించుకుంటారు. జస్ట్ లైక్ మన సైంటిస్ట్‌లు రోబోస్‌ని తయారు చేయట్లేదా ఈరోజు? ఒక రోబో ఒకలాగుంటుంది. ఒక రోబో ఇంకోలాగుంటుంది. ఒక రోబో ఒకదానికి పనిచేస్తుంది. చేస్తున్నారు కదా! అది ఎంత సాధ్యమని మనం అనుకుంటున్నామో, నమ్ముతున్నామో అంతే సాధ్యం వీళ్ళకి. వాళ్ళల్లో ఉన్న లోపల ఉన్న ఆత్మశక్తిని ఉపయోగించి చేస్తున్నారది వాళ్ళు. అణువు లేని సృష్టి లేదు అన్నట్లుగా ఆత్మ లేని అండపిండ బ్రహ్మాండాలు లేవు. అగైన్ సైన్స్ ప్రకారం అణువు లేకపోతే సృష్టి లేదు. అబ్సల్యూట్ ట్రూత్ అది. పరమ సత్యం. అందులో డౌట్ ఏమీ లేదు. అలాగే
ఆత్మ లేని అండపిండ బ్రహ్మాండాలు లేవు. అంటే ప్రతి దానిలో ఆత్మ ఉన్నది. ప్రతీదీ మనకు తోబుట్టువే. మనం ఆ పూర్ణాత్మ యొక్క భాగాలు కదా! మనమందరము అంశాత్మలము. ఒక తల్లి పిల్లలు ఏమవుతారు? ఒకరికొకరు తోబుట్టువులవుతారు. మనందరం కూడా పూర్ణాత్మలో నుంచి వచ్చిన అంశాత్మలం. చీమ, దోమ, నేను, నువ్వు అందరము అదే. అందరము తోబుట్టువులమే. మన యొక్క ఎనర్జీ వలన డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్‌లో ఉన్నాము. అంతే తేడా. సో, వన్నెస్ గురించి చెప్పడం అన్నమాట. ఆత్మ లేని అండపిండ బ్రహ్మాండాలు లేవు. ఇటువంటి విషయాలు అంది రావాలంటే కేవలం మేధో మదనం సరిపోదు. కేవలం ఇంటెలిజెన్స్ మాత్రమే సరిపోదు. కలం బలం సరిపోదు. నాకు రాయేస్తుంది, రాసేస్తాను, రచయితని అని అంటే అదొక్కటి మాత్రమే సరిపోదు. కాలచక్ర ఇరుసును పట్టుకోగలగాలి. చక్రానికి ఇరుసు అంటారు చూడండి. వీల్స్‌కి కింద ఇరుసు అంటారు చూడండి. ఆ ఇరుసును పట్టుకోగలగాలి. అప్పుడే కాలజ్ఞానం అందుతుంది. అది హిస్టారికల్ సైట్‌లా అనిపించే ఆస్ట్రల్ లైట్. ఆ ఆస్ట్రల్ విజన్‌తోనే మాస్టర్ శార్వరి భావ శరీరాలకు బరువు ఉండదు, సాంద్రత ఉండదు, గాలిలో తేలిపోయేవారు, కాంతి వేగంతో పయనించేవారు, వారిలో మార మారా అంటే శని అట. ఏదో బ్రాకెట్స్‌లో రాశారు. మారా అని, శని అని బ్రాకెట్స్‌లో రాశారు. మారాకు ఒక బాధ్యత ఉన్నది. మనిషిని గట్టిగా తయారు చేయడం, అందువలన భౌతిక శరీరాలు ఏర్పడ్డాయి. అది మానవ శరీర ధారణ రహస్యం. స్పిరిచ్యువల్ విజ్డమ్ అంటే ఇది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం పరమహంస యోగానంద బుక్‌లో రాశారు అని చెప్పేసి. అదే ఇక్కడ మళ్ళీ రాశారు. భావ శరీరాలకు బరువు ఉండదు. మనకు 7 టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి మాస్టర్స్. ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ అంటే సూక్ష్మ శరీరం, కాంతి శరీరం, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ ఇలా 7 టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. ఈ భావ శరీరం అనేది ఎమోషనల్ బాడీ. ఆ బాడీకి ఏమి శరీరం అంటూ ఏముండదు. మనకు కనిపించే శరీరం ఏదైతే ఉందో దానికేమి ఉండదు. బట్ భావాలు ఏదైతే అంటున్నామో అది ఒక శరీరమే. భావ శరీరము అంటాము. ఎమోషనల్ బాడీ అంటాము. సో, భావ శరీరాలకు బరువు ఉండదు, సాంద్రత ఉండదు. అంటే ఏ డెన్సిటీ ఉండదు. గాలిలో తేలిపోయేవారు, కాంతి వేగంతో పయనించేవారు, వారిలో మారాకు ఒక బాధ్యత ఉంది. మనిషిని గట్టిగా తయారు చేయడం. అందువలన భౌతిక శరీరాలు ఏర్పడ్డాయి. ఎందుకు మనకొక శరీరం, ఈ స్థూల శరీరం ఎందుకు ఏర్పడింది అంటే, ఈ స్థూల శరీరానికి ఒక బాధ్యత ఉన్నది. గట్టిగా తయారు చేయడం గురించి, నిలవడం గురించనమాట. ఫిజికల్‌గా చూడలేకపోతే మనం దాన్ని అందుకోలేము. ఆసరా అనేది మనకు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు శ్వాస అనే ఆసరా లేకపోతే ధ్యానం అనేది కుదరడం మనకు కష్టమే. దేన్ని పట్టుకోవాలి? మళ్ళీ ఆలోచనల వెంట పరిగెడుతూ ఉంటాము. శ్వాస అనేదేంటి? ఒక ఆసరా. ఈ ఆత్మకు శరీరం కూడా అలాంటి ఆసరా. తెలియాలి. ఫీల్ అవ్వాలి మనం. అందుకని ఈ శరీర ధారణ ఈ విధంగా మనకు కనిపించే విధంగా ఉంటుంది. ఇది శరీర ధారణ రహస్యము. స్పిరిచ్యువల్ విజ్డమ్ అంటే ఇదే అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత కాంతి వేగంతో పయనించేవారు. కాంతి వేగంతో ప్రయాణం ఎలా ఊహించడము? ఇక్కడ నేను పిక్చర్ పంపిస్తున్నాను వాట్సాప్‌లో. ప్రపంచంలో మీరు ఏ మూల ఉండనివ్వండి. ప్రపంచం వరకెందుకండి, యూనివర్స్‌లో ఇంకో గ్రహంలోకి కూడా ఫోటోస్ పంపిస్తున్నాం కదా! అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. ఎలాగా? ఇలా టెక్నాలజీకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ అంతా మనకు తెలుసా? ఎలా వర్క్ అవుతుంది తెలుసా? ఫోటో వస్తుంది, కళ్ళకి కనపడుతుంది కాబట్టి యెస్ నమ్ముతున్నాము. అంటే విశ్వాసం కలిగింది మనకక్కడ. ఇక్కడ అలా విశ్వాసం కలగాలి అంటే ఇదంతా కూడా సూక్ష్మంగా జరిగేది. ఆత్మ ఉన్నది అంటే నమ్మాలని రూల్ ఏం లేదక్కడ. చూపించు అంటే ఎక్కడి నుండి చూపిస్తాను నేను? ఏముందని చూపిస్తాను దాన్ని చూపించడానికి? ఫిజికల్ ఐస్‌తో చూడలేరు. మన ఫిజికల్ హ్యాండ్స్‌తో టచ్ చేయలేరు. నేను చూపించలేనది. అది ఒక జ్ఞానం అంతే. సో, ఆహ్,
కాంతి వేగంతో పయనించేవారు అంటే ఏంటంటే, మీరు ఎలాగైతే ఫోటో ఇక్కడ పంపిస్తే ఇంకొక గ్రహానికి చేరుతుంది, అది నమ్ముతున్నాము, అది యెస్ నిజమే, సత్యమే అని ఎలాగైతే అనుకుంటున్నామో, వీళ్ళు కాంతి వేగంతో ప్రయాణించడం కూడా అంతే సాధ్యం. దాని వెనక టెక్నాలజీ మనం అర్థం చేసుకోలేము. ఎలాగైతే వాట్సాప్‌లో నేను ఫోటో పంపుతున్నా మీకొచ్చింది. 100% టెక్నాలజీ ఐ డోంట్ నో. ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి పంపిస్తున్నాము. టెక్నాలజీ ఐ డోంట్ నో. ఏం జరుగుతుందనేది చెప్పమంటే, నా దగ్గర 1% కూడా జ్ఞానం లేదు. మరి దాన్ని నమ్ముతున్నామే. దీన్నెందుకు నమ్మము? వీళ్ళు కాంతి శరీరాలు, కాంతి వేగంతో ప్రయాణిస్తారు. ఈ క్షణంలో హిమాలయాల్లో ఉంటారు. నెక్స్ట్ క్షణంలో పసిఫిక్ మహాసముద్రం దగ్గర ఉంటారు. నెక్స్ట్ క్షణంలో ఇంకొక హిందూ మహాసముద్రం దగ్గర ఉంటారు. అంటే ఎందుకు నమ్మము? కళ్ళకు కనిపించట్లేదు నమ్మడానికి. అదొక్కటే. విశ్వాసం కలగపోవడానికి అదొక్కటే. మనకు స్థూలంగా ఉండాలి ప్రతీది. అప్పుడే మనం నమ్ముతాము. దానికి పెట్టిన పేరేంటంటే లాజికల్ బ్రెయిన్. అందుకే స్పిరిచువాలిటీలో లాజికల్ బ్రెయిన్ షట్ డౌన్ చేయాల్సొస్తది. లాజికల్‌గా వెళ్తే అన్నీ అర్థం కావు. అర్థం కాదు కదా అని చెప్పేసి, లాజిక్ లేదు కదా అని చెప్పేసి అది అబద్ధము అని చెప్పడానికి లేదు. అది ఎక్స్‌పీరియన్స్ చేసిన మాస్టర్స్‌కి వాళ్ళకర్థమవుతుంది. సో, అది. తర్వాత సాధారణంగా మనం మానవ జన్మలో బాంధవ్యాలు పెంచుకుంటాము లేదా వైరాగ్యం అందిపుంచుకుంటాము. ఈ 2 కాని మధ్య మార్గం యోగ జీవనానికి అవసరం. వైరాగ్యం అంటే అతిగా బంధాలు పెట్టుకోకపోవడం, ఉన్న బంధాలని తగ్గించుకోవడం. తగ్గించుకొని ఏం చేయాలి అని మీరంటే, ఒక లక్ష్యంతో యోగం చెయ్యాలే తప్ప మోక్షం కోసం తపస్సు చెయ్యకూడదు. తపస్సు చేయకూడదు అంటే అది రాంగ్ అని కాదండి. అది ఫైనల్ డెస్టినేషన్ కాదు అని అర్థం. అంతవరకే పెట్టుకోకండి మీ జర్నీ. మోక్షం వరకే జర్నీ కాదు. మోక్షం తర్వాత కూడా ఉన్నది. అప్పుడు శంబల నగ్నత్వంలో దిగంబరత్వం కనిపిస్తుంది. ఇంద్రియపరమైంది నగ్నత్వం. అతీంద్రియపరమైనది దిగంబరత్వం. ఇంద్రియపరమైనది నగ్నత్వం. నగ్నత్వము అంటే మనందరికీ తెలుసు. ఏమీ లేకపోవడం. అది నగ్నం. రైట్? సో, అది ఇంద్రియాలకు సంబంధించినది. అతీంద్రియాలు అంటే ఇంద్రియాలకు మించినది. ఇప్పుడు మూడవ కన్ను ఉంది. అది అతీంద్రియం. నా 2 కన్నులు ఇంద్రియాలు. నా మూడో కన్ను ఏదైతే ఉందో అది అతీంద్రియం. కనిపించదు. రైట్? ఆ అతీంద్రియమైంది దిగంబరత్వం. అది కూడా ఇన్ అనదర్ వర్డ్స్ నగ్నత్వమే. కానీ అక్కడ నగ్నత్వము అని చెప్పము. బాహ్య దృష్టి, అంతర్దృష్టి 2 పేర్లు పెడుతున్నాం. మూడో కన్నుతో లోపలికి చూస్తే అంతర్దృష్టి అంటున్నాము. ఈ 2 కన్నులతో బయటకు చూస్తే బాహ్య దృష్టి. 2 రకాల పేర్లు చెబుతున్నాం కదా! దృష్టే 2. కానీ 2 పదాలు ఎలాగైతే చెబుతూ విభజిస్తున్నామో ఆ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని బయట చూసేదంతా విజ్ఞానం. లోపలికి చూసేదంతా జ్ఞానం. అది ఎలాగైతే తేడా కొరకు మనం ఆ పదాలు వాడామో, ఇక్కడ కూడా అతీంద్రియమైనది దిగంబరత్వం కదా! వాళ్ళకే వస్త్రాలు అవసరం లేదు. ఏ కప్పడాలు అవసరం లేదు. కప్పుకోవడాలు అవసరం లేదు. ఆచ్ఛాదనం అంటే కేవలం బట్టలు అనే కాదు మీనింగ్. ఏ లేయర్స్ ఉండవు వాళ్ళకు. అందుకే శంబలలో కనిపించేది దిగంబరత్వమే తప్ప నగ్నత్వం కానే కాదు. మీకు గుర్తున్నట్లయితే ఒక మాస్టర్స్ కనిపిస్తారు. వాళ్ళకి బట్టలేమీ ఉండవు. హ్మ్. అదంతా చెప్పారు కూడా కదా! అక్కడ చూసినప్పుడు నగ్నత్వం మనకు కనిపించదు. ఎందుకంటే ఇంద్రియాలు కాదక్కడ ఉండేవి. అతీంద్రియాలు. కాబట్టి అది నగ్నత్వం కాదు దిగంబరత్వం. అలా. నాన్నగారి శంబల తొలి భాగం ఒక పరిశోధనా పత్రం. ఇదొక్క పేజ్ ఉంది మాస్టర్స్ కంప్లీట్ చేసుకుందాం. నాన్నగారి శంబల తొలి భాగం ఒక పరిశోధనా పత్రం. చిక్కని వడపోత. కాఫీని ఆస్వాదించడానికి కావలసిన చిక్కని డికాషన్. మలిభాగం ఆస్ట్రల్ ట్రావెల్. ఒక నవలలా సాగిన రచన. మిల్క్ మేడ్ కాఫీ. చక్కటి కలనేత. పైగా అన్ హిస్టారికల్ నావెల్ ఆన్ ఆస్ట్రల్ ట్రావెల్. బహుశా ఇది ఫస్ట్ పార్ట్ అనుకుంటాను. రెండో పార్ట్ ఏముందో చూడాలి. ఫస్ట్ పార్ట్ కేవలం పరిశోధన పత్రం చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చారు. చిక్కటి డికాషన్ అట.
పాలు కలపలేదు ఇంకా. చిక్కటి డికాషన్. అయినా ఎంత మధురమైన స్మెల్ వస్తుందండి. సూపర్ డూపర్ ఉంటుంది కదా! సో, ఆస్వాదించడానికి కావాల్సిన చక్కటి డికాషన్, మలిభాగం యాస్ట్రల్ ట్రావెల్, ఒక నవలలా సాగిన రచన, మిల్క్ మేడ్ కాఫీ. చక్కటి కలనేత. చక్కటి అంటే పాలు కాంబినేషన్, కాఫీ కాంబినేషన్ అండ్ ఇన్ కేస్ షుగర్ కావాలంటే రైట్ వేలో అది కుదిరిందనుకోండి, చక్కటి కాఫీ తయారవుతుంది కదండీ! సో, నవలలాగా సాగే రచన. నేనెందుకు చెప్తున్నారంటే, ఈ జ్ఞానానికి సంబంధించినవి అందులో ఏముంటాయని ఆస్వాదించడానికండి. అంటే ఒక కథలాగా ఉండదు కదా! ఒక ఫిక్షన్ స్టోరీ లాగా ఉండదు. మనము లీనమైపోయి చదవడానికి కొంచెం డ్రైగా సాగుతూ ఉంటుంది. దీనికి సంబంధించినయి ఇన్ జనరల్‌గా. కానీ ఎలా చెప్తున్నారంటే, నవలలాగా రచన చేశారట ఆయన. ఓ హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, విలన్ ఉంటాడు. ఈ టైప్‌లో ఉంటే మనకు చాలా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. అవేమీ లేకపోయినప్పటికిని కూడా దాన్ని అంత బాగా రాశారట. పైగా హిస్టారికల్ నావెల్ అండ్ ఆస్ట్రల్ ట్రావెల్. సూక్ష్మ శరీర యానం, సూక్ష్మ శరీర ప్రయాణం ఆస్ట్రల్ ట్రావెల్ అంటే దానికి సంబంధించిన ఒక హిస్టారికల్ నావెల్. హిస్టరీ అనేది ఎప్పుడూ కూడా రాంగ్ కాదు కదండీ! అది సత్యమే, జరిగిపోయింది. దాన్ని హిస్టరీ అని అంటాం మనము. సో, ఇది జరిగిపోయిన సత్యమే. కాకపోతే నావెల్ అంత చక్కగా రాశారు. నావెల్‌లాగా ఉంది కదా! కాబట్టి ఫిక్షన్ స్టోరీ అనుకోవడానికి లేదు. మనందరికీ అంత అద్భుతంగా అర్థమయ్యేట్టుగా, లీనమయ్యేట్టుగా రాశారు. అది మనం ఫస్ట్ పార్ట్‌లోనే చెప్పగలం. ఎలా రాశారు 'శంబల'? సూపర్‌గా రాశారు. మనందరం ఆయనతో పాటే ప్రతి పేజ్‌లో, ప్రతి అక్షరంతో పాటు మనల్ని తీసుకొని వెళ్లారాయన. చదువుతూ మనం వెళ్తూనే ఉన్నాం ఆయనతో పాటుగా. సో, అలా రాశారు. హిస్టారికల్ ఆస్ట్రల్ ట్రావెల్ నావెల్. ఈ 4 పదాల మధ్య పద అర్థాలతో సాగిన అల్లిక, అర్థవంతమైన అల్లిక. హిస్టరీ అన్న వెంటనే ఒక చరిత్రకారుడు, ఆస్ట్రల్ అన్న వెంటనే ఒక యోగా ఫిలాసఫర్. యోగా అంటే మన ఫిజికల్ యోగా అది కాదు. యోగం. దీనికి సంబంధించిన వాళ్ళు. యోగా ఫిలాసఫర్, ట్రావెల్ అన్న వెంటనే ఒక పర్యాటకుడు, నావెల్ అన్న వెంటనే ఒక నవలాకారుడు స్ఫురణకు వస్తారు. ఈ నలుగురు కలిసిన మూర్తిమత్వాన్ని మీరెక్కడైనా చూసారా? ఆ మూర్తిమత్వ వ్యక్తిత్వమే శంబల శార్వరి. ఆయన గురించి చెప్పారు. ఆ 4 పదాలు. మళ్ళీ ఆ 4 పదాలు ఆయన రాసినయి మనకెక్కడ అర్థం కాదు అని చెప్పేసి దాని గురించి విపులంగా వివరించారు. హిస్టరీ అంటే ఏంటి? ఆస్ట్రల్ అంటే ఏంటి? నావెల్ అంటే ఏంటి? ట్రావెల్ అంటే ఏంటి? మొదటి 50 పేజీలలో శంబల చరిత్రకు ఒక సారవంతమైన నేపథ్యం ఏర్పడింది. అది శంబల భూమిక. ఆ తర్వాత 100 పేజీలలోని 50 పేజీలు నవల రూపంలో నడక సాగిస్తాయి. హిమాలయ పర్వత పరిసర ప్రాంతాలలోనూ, మహిమాలయ సానువుల్లోనూ శ్రీ శార్వరి అక్షరాలు చిత్రమాలికలు అవుతాయి. అంతా ట్రావెలోగ్‌లా అనిపిస్తుంది. చివరి 50 పేజీలలో సాగేది ఆస్ట్రల్ ట్రావెల్. అది శంబలపై పరుచుకున్న మాస్టర్ శార్వరి ఆస్ట్రల్ సైట్. మనకు కూడా అంతే కదండీ ఇందులో. ఎలా సాగిపోయింది? శంబలకొచ్చిన తర్వాత అసలు. లాస్ట్ లాస్ట్ చాప్టర్‌లో 'శంబల బైబిల్‌లో' ఉన్నయన్నీ ప్రశ్నలే. ఆ ప్రశ్నలలో చాలా మనం ఎన్నడూ విని, కని ఎరగని పేర్లు, పదాలు, పరిసరాలు, ప్రాంతాలు మనకసలు ఏమీ తెలియదు. నిద్దరొచ్చేసేయాలి మనకి. కానీ మనకలా జరిగిందా? అంత అద్భుతంగా ఆయన రాశారు. తర్వాత చిత్రాలు, విచిత్రాలు, చిత్తాలు, చిత్తభ్రమలు, మానసాలు, మానసికాలు, అనుభవాలు, అనుభూతులు ఇన్నింటి సమాహారంగా నాన్నగారి శంబలయాత్ర సాగిపోయింది. స్వర్గారోహణంలో ధర్మరాజుని వెన్నంటి మరొక విశ్వసనీయ ప్రాణి నడక సాగిస్తూ ఉంటుంది. మనము నాన్నగారి అక్షరాల్లో అడుగులు వేస్తూ ఉంటాము. నేననుకోవడము స్వర్గారోహణంలో ధర్మరాజు వెన్నంటి ఎవరు నడుస్తారండి? ఐడియా ఉందా? నాకొక ఐడియా ఉంది. ఎవరు నడుస్తారు? కుక్క. కుక్క. యెస్. హింట్‌గా విశ్వసనీయ ప్రాణి అని ఇచ్చారు. విశ్వాసం ఎక్కువ గదా! కుక్క వెళ్తదనమాట.
ఆయనతో పాటుగా చివరికంట తమ్ముళ్ళు, వైఫ్ ద్రౌపది వీళ్ళందరూ మధ్య మార్గంలో ఆ ప్రయాణంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పడిపోతూ ఉంటారు. ధర్మరాజు మాత్రం కుక్కతో పాటు వెళ్ళిపోతారనమాట. సో, ఆ స్వర్గారోహణంలో ధర్మజుని వెన్నంటి మరొక విశ్వసనీయ ప్రాణి నడక సాగిస్తూ ఉంటది. మనము నాన్నగారి అక్షరాలతో అడుగులు వేస్తూ ఉంటాము. అడుగులు సరిగ్గానే పడుతున్నా మనల్ని మనం మరిచిపోయి ఎక్కడో తప్పిపోతాము. నవల అయిపోతుంది. మళ్ళీ శంబల యాత్రకు ప్రయాణం కావాలంటే పునఃసమీక్షించుకోవాల్సిందే. మరో భార్గవ గారితోనూ, మరో శివానితోనూ, మరో లామాతోనూ, మరో తారాదేవితోనూ, మరో డాకినీతోనూ ఎక్కడా కూడా మనం ఆగిపోకూడదు. అంటే మనల్ని ఇక్కడే ఆగిపోకండి. శంబలకు సంబంధించిన బుక్స్ ఇంకేమైనా ఉంటే చదవండి. శివాని కాదు, శివాని లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జర్నీ కూడా చూడండి. ఆ సందేశాలనే వినండి అని చెప్పేసి చెప్తున్నారు. కేవలం నాన్నగారి వెన్నంటి నడవండి. నాన్నగారి క్యారెక్టర్స్ చెబుతున్న కబుర్లు వింటూ, వారందరితో ఉంటూ, మీతో మీరు కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం సాగించండి. నాన్నగారి అడుగు జాడలలో శంబల జాడలు నీడల్లా కనిపిస్తాయి. అసలు శంబల మీ ఆత్మ ఆశ్రమంలో అగుపిస్తుంది. కనిపించినంత మేర దృష్టిని నిలపగలిగితే శంబల యోగాగ్ని కీలలు శీతల సదృశ అనుభూతిని మిగులుస్తాయి. యోగాగ్ని కీలలు, అగ్ని కీలలు అంటే చాలా వేడి, తట్టుకోలేము. అగ్ని ఎక్కడైనా అగ్ని, రైట్, తట్టుకోలేము. కానీ శంబల యోగాగ్ని కీలలు శీతల సదృశ అనుభూతిని, ఒక చక్కటి గాలి, చల్లటి అదేంటి వింజామరం అలా చెప్తూ ఉంటారు చూడండి, చిరుగాలి అని చెప్తారు చూడండి. శరీరానికి ఆ స్పర్శ తగిలితే వా అని అనిపిస్తుంది ఆ అనుభూతి. ఇండియాలో నాకు ఎక్కువగా ఉండేదండి. ఇక్కడ చాలా తక్కువగా ఫీల్ అవుతాను దాన్ని. బట్ ఫీల్ అవుతాను. ఫీల్ అవ్వగానే నాకు ఇమ్మీడియట్‌గా ఇండియాలో ఉన్నట్లు అనిపిస్తుందండి ఈరోజు నాకు ఈ గాలి వల్ల అని అంటూ ఉంటాననమాట. ఆ డిఫరెన్స్ ఏంటో నాకు తెలియదు. బట్ చాలా సార్లు అది అది నేను అనుభూతి చెందినప్పుడు నేను అంటూ ఉంటాను. మా వారితో చెప్తూ ఉంటాను. సో, ఆ శీతల సదృశ అనుభూతిని యోగాగ్ని కీలలలో, అంత అగ్ని కీలలైనా కూడా, అగ్ని శిఖలైనా కూడా చల్లగా ఉంటాయట మనకి. సో, ఆ జ్ఞానము అంత డ్రైగా ఉన్నప్పటికిని కూడా మనము ఎంతో ఆస్వాదిస్తాం. మధురామృతంలాగా దాన్ని తీసుకుంటూ ఉంటాము అన్నట్టుగా చెప్తున్నారు. అబ్బా! శార్వరి గారు ఒక ఎత్తయితే, ఈ 2 పేజీలు రాసిన డాక్టర్ వాసిలి వసంతకుమార్ గారు, ఈయన కవితాత్మక ధోరణి నాకైతే విపరీతంగా నచ్చేసింది చెప్పిన విధానం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇప్పుడు నిజంగా అయిపోయింది. లాస్ట్ పేజీలో మాస్టర్ శార్వరి గారి యొక్క ఇతర రచనలు, ఆ పుస్తకాల గురించి, ఆ పేర్లు అవన్నీ రాశారనమాట. సో, ఇంతటితో కంక్లూడ్ చేసుకుంటున్నాము శంబల ప్రయాణాన్ని. దీన్ని నేను అప్లోడ్ చేస్తాను మాస్టర్స్ యూట్యూబ్‌లో. ఇది కూడా చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈ శంబల ప్రయాణానికి మీరందరూ కూడా నాతో పాటు ఈ ప్రయాణాన్ని కొనసాగించినందుకు శంబల మాస్టర్స్‌కి, ఆల్ ద యూనివర్సల్ హాస్టల్ మాస్టర్స్, శార్వరి గారు, వాసిలి వసంతకుమార్ గారు, భార్గవ గారు, లామాస్ అందరికీ, తారాదేవికి, అండ్ మన బాడీ, మైండ్, ఇంటలెక్ట్, మదర్ ఎర్త్, నేచర్, యూనివర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో వెరీ మచ్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.